ఫిబ్రవరి 6న వచ్చి మీరంతా మమ్మల్ని ఆశీర్వదించాలి, థియేటర్‌కి వెళ్ళి చూడాలి. రెండోది మంచి కంటెంట్ వచ్చినప్పుడు దయచేసి మళ్ళీ నేను అడుగుతున్నానంటే, ఈ సినిమాకి అంటే నేను కాంట్రవర్షియల్‌గా మాట్లాడాలని గానీ, లేకపోతే ఇంకోటి కాదు. చాలా ఆత్మపూర్వకంగా చెప్తున్నాను. ఈ సినిమాకి ఏం బడ్జెట్ పెట్టాలో ఆ బడ్జెట్ పెట్టి తీసిన సినిమా. అంటే సినిమాకి మాత్రమే బడ్జెట్ పెట్టగలిగిన సినిమా. ఎందుకంటే ఈ కథలు అందరూ ధైర్యం చేయరు. ఎందుకంటే ఒక కామెడీ చేద్దాం, లేకపోతే ఏదైనా ఒక రొమాంటిక్ సినిమా చేద్దాం, లేదా కమర్షియల్‌గా వర్కౌట్ అయ్యే సినిమా చేద్దాం అనుకుంటారు. ఇది ఇప్పుడు కాదు, ఎప్పుడూ ఉంది. సినిమాలో ఎప్పుడు కూడాను ప్యారలల్ సినిమా అని ఒకటి ఉంటుంది, తర్వాత కంటెంట్ డ్రివెన్ సినిమా ఒకటి ఉంటుంది, రెగ్యులర్ మెయిన్ స్ట్రీమ్ సినిమా అనేది ఒకటి ఎప్పుడు ఉంటుంది. సో ఈ సినిమాలు చేస్తూ ఉండేవాళ్ళు ఉంటేనే సినిమా అన్నది ముందుకెళ్తూ ఉంటుంది. అంటే అన్ని జోనర్స్ని ఎక్స్ప్లోర్ చేయాలి. సో మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్న గొప్ప గొప్ప సినిమాలన్నీ ఒకప్పుడు సరిగ్గా ఆడిన సినిమాలు కాకపోవచ్చు, మనకు తెలియకపోవచ్చు. మన దాంట్లో చూసుకున్నట్టు నేను వరల్డ్ సినిమా పక్కన పెడితే తెలుగులో చూసుకుంటే ఇంతకుముందు ఎప్పుడో ఏమీ కాని సినిమాలని రిలీజ్ చేసినప్పుడు ఇవన్నీ కల్ట్లు క్లాసిక్లు అనుకుని ఉన్నాయి. సో సినిమా అనేది ఎప్పుడూ ఒక ప్రవాహం. సో ఈ సినిమాకి ఏంటంటే, ఈ సినిమాకి ఎంత కావాలో అంత బడ్జెట్టే పెట్టడం జరిగింది. సో ఆ బడ్జెట్ పెట్టి ఆ బడ్జెట్తో ఈ సినిమాని చేసాము. చాలా మంచి సినిమా చేసాము, ఇంటర్నేషనల్ క్వాలిటీతో చేసాము. అయితే నా స్పెషల్ రిక్వెస్ట్ ఇదేంటంటే, ఈ సినిమాకి మీరందరూ ఊపిరిపోయాలి. సో బీయింగ్ ఏ ఫార్మర్, నేనంటే ఇంతకుముందు నేను కూడా జర్నలిస్ట్గాను కాలమిస్ట్గాను పనిచేసిన వాడిని, కథలు చెప్పాలన్న తపంతో ఉన్నవాడిని. సో నేను ఇంకో మంచి సినిమా చేయాలని అనుకుంటే ఈ సినిమా ఆడాలి, లేకపోతే నేను చేయలేను. సో ఒక 4 సినిమాలు చేసిన తర్వాత నేను అలసిపోతాను. నేను కూడా ఇంకేం చేయాలనుకుంటే నేను అది చేయదలుచుకోవట్లేదు. దయచేసి మీరంతా కూడా మంచి సినిమాని పుషప్ చేస్తే, ఎందుకంటే మీరు మాత్రమే చేయగలరు, మీ చేతుల్లో మాత్రమే ఉంది. ఓకే, డబ్బులు ఇచ్చి రివ్యూలు రాసుకోవడమో, లేకపోతే డబ్బులు ఇవ్వట్లేదని సరిగ్గా రివ్యూ ఆగిపోవడమో, లేకపోతే ఊరికినే వాళ్ళ విజ్ఞాన ప్రదర్శన కోసం రివ్యూలు ఇచ్చేవాళ్ళు, తర్వాత వరల్డ్ సినిమాను మొత్తం అపోసన పట్టినట్టుగా సలహాలు ఇచ్చేవాళ్ళ గురించి కాదు. బట్ నేను ఇక్కడ నేను ఎందుకంటే పిఆర్ఓ కూడా అదే చెప్పాను. సో సినిమా పట్ల ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, సినిమాలో ఎకో సిస్టంలో ఉన్న వాళ్ళని మాత్రమే మనం పిలుచుకుందాం, వాళ్ళతో మనం మాట్లాడదాము, వాళ్ళని రిక్వెస్ట్ చేయడానికి ఉంటుంది అని చెప్పాను అనమాట. సో దయచేసి మీరంతా కూడా ఈ సినిమాని చూసి, సినిమా బాగున్నట్లయితే దీన్ని కనీసం మీరు ఊపిరి. ఇది నా సైడ్ నుండి రిక్వెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్ మీరంతా వచ్చినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ కరుణ కుమార్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫర్ ష్యూర్గా ట్రైలర్ అయితే మమ్మల్ని అందరినీ అట్రాక్ట్ చేసింది. సినిమా కూడా అంతే విధంగా ఉండబోతుందని మా అందరికీ తెలుసు. ఆల్రెడీ అందరూ మీ టీం నుంచి చెబుతూ ఉన్నారు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది అని చెప్పి. సో ఐ విష్ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ Feb 6th. అండ్ మా రాజా రవీంద్ర గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మళ్ళీ ఇంట్రడక్షన్ ఇస్తే మళ్ళీ దానికేం చెప్తారో అని సైలెంట్ అయిపోయారు.